చాలా రోజులే మిమ్మల్ని కలిసి. నిన్న 7 జూన్ 2022 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కమిషనర్ సివిల్ సప్లైస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఈ లేఖ రాసింది. దీంట్లో ప్రముఖంగా 2 విషయాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఈ లేఖ రాసి 2 కారణాలు చూపెట్టి రానున్న కాలంలో తెలంగాణ నుంచి ప్రొక్యూర్మెంట్ ఆపుతున్నామని చెప్పడం జరిగింది. కేసీఆర్ ఎట్లాంటి పనులు చేస్తున్నాడు, ఇందులో ఫస్ట్ ఏమున్నదంటే 2020-21 రబీ క్రాప్ ప్రొక్యూర్మెంట్ లో 18,621 బ్యాగ్స్ షార్ట్ ఫాల్ ఉన్నాయి వెరిఫికేషన్ చేస్తే. ఖరీఫ్ 2021-22 1,20,000 సుమారు బ్యాగులు తక్కువ ఉన్నాయి. అది కాకుండా అంతకంటే ముందు వెరిఫికేషన్లు చేసినప్పుడల్లా రైస్ మిల్లులలో టోటల్ గా 4,53,896 బ్యాగులు తక్కువ ఉన్నాయి. అంటే ఇదైతే మనము బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు ఈ కేటీఆర్ అని అనేక కొన్ని నెలలుగా మనం నడుస్తా ఉన్నది కార్యక్రమం. మనం మాట్లాడుతూ ఉన్నాము. పార్లమెంట్లో నేను మాట్లాడడం జరిగింది, భారతీయ జనతా పార్టీ మాట్లాడడం జరిగింది. దాని తర్వాత చాలా వెరిఫికేషన్లు జరిగినాయి. అవకతవకలు చాలా, ఎన్ని అవకతవకలు ఉన్నాయి, లక్షల బ్యాగుల అవకతవకలు ఉన్నట్టు వెరిఫికేషన్ లో తేలింది. ఇది కాకుండా 593 మిల్స్ లో అంటే దాదాపు 600 రైస్ మిల్లల్లో బస్తాలు లెక్క పెట్టుకునే పరిస్థితి లేకుండా స్టాక్ చేసినట్టు, అంటే అలా ఆఫీసర్లు పోతే లెక్క పెట్టే పరిస్థితి లేదు. లెక్క ప్రకారం, రూల్ ప్రకారం లెక్క పెట్టేటట్టు వాళ్ళు స్టాక్ చేయాల, స్టోర్ చేయాల. అట్లా కాకుండా లెక్క పెట్టే పరిస్థితి లేదని రాసిచ్చారు. అది 2 సంవత్సరాల కింద చేసినప్పుడు కూడా అదే రాసిచ్చిండ్రు, పోయిన సంవత్సరం అదే రాసిచ్చారు, ఈ సంవత్సరం కూడా అదే రాసిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 4/10/2021 కమిషనర్ సివిల్ సప్లైస్ కేంద్రానికి రాసి ఇటువంటివి ఇంతకు ముందు జరిగినవన్నీ కూడా మేము సరి చేస్తాము, అవి లెక్క పెట్టిస్తాము, రానున్న కాలంలో ఇటువంటివి జరగవని లేఖ రాసిండు 4th అక్టోబర్ 2021. ఇవన్నీ కూడా ముప్పై 31/3/2022 కేంద్రం మరొకసారి లేఖ ద్వారా తెలియజేసింది, ఇటువంటివన్నీ సరిచేయండి, మీరు ఏం యాక్షన్ తీసుకోలేరు, తీసుకోమని మీ లేఖ ద్వారా 4th అక్టోబర్ 2021 మీరు తెలియజేసి యాక్షన్ తీసుకుంటలేరు, ఇప్పటి వరకు తీసుకోలేదు అని అలా గుర్తు చేసి, మళ్ళా అన్నిటికంటే పెద్ద షాకింగ్, ఇక ఇదేందో మాకైతే అర్థమైతలేదు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఏదైతే 5 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నారో పేదలకి, కోవిడ్ మొదలైనాక సుమారు మార్చి 2020 ప్రాంతంలో మొదలైంది. అది కంటిన్యూ 5 సార్లు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయినరు. అది ఇంకా నడుస్తున్నది. ఆ కార్యక్రమం ఏదో జరుగుతున్నదో అందులోకెళ్ళి కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఇది బంద్ చేస్తున్నాము అని ఆర్డర్ తీసిండు. మాకు మరి ఆయన గరీబోళ్ళు లేరనుకున్నాడా, మరి కోవిడ్ ఎఫెక్ట్ మొత్తం వెళ్ళిపోయింది, అందరికి నౌకరీలు వచ్చేసినాయి, లేబర్ కూడా ప్రతిరోజు పని దొరుకుతున్నది అనుకున్నాడా, మరి ఏమనుకున్నాడో ఫామ్ హౌస్ లో కూర్చొని మాకు తెలియదు. కానీ ఇక మేము గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఫ్రీ రేషన్ ఏదైతే కేంద్రం ఇస్తున్నదో బంద్ చేస్తున్నామని ఆర్డర్ తీసాడు. కానీ మీరు అందరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే 1,90,00,000 మెట్రిక్ టన్నులు, అంటే దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులు ఏప్రిల్ కి మే నెలకి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కోసము పేదలకి తెలంగాణ రాష్ట్రంలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి కేంద్రం నుంచి బియ్యం ఎత్తిండు, కానీ ఇక్కడ వంచలేదు.
It is also to bring to your kind notice that against PMGKY, Government of Telangana has already shown lifting of considerable quantity, 1.9 lakh metric tons from DCP stocks against April and May 2022. But the same has not been distributed among beneficiaries as yet. Here it is pertinent to mention that PMGKY is a Government of India scheme where free food grains are being distributed among poor people. Because of not distribution of free rice stocks already lifted by the state government, the beneficiaries are deprived of the benefits of Garib Kalyan Anna Yojana. మరి ఏడిపోయినాయి 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎక్కడికి పోయినాయి అని జవాబు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు ఇయ్యను అని అంతకుముందే ఆర్డర్ చేసినావు. మేము బంద్ చేస్తున్నాము, ఈ యోజన బంద్ చేస్తున్నాము అని అంతకుముందే ఆర్డర్ చేసి దాని తర్వాత నువ్వు కేంద్రం నుంచి బియ్యం ఎత్తుకొని మరి 2 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయినాయి? ది చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ సన్ అండ్ సోమేష్ కుమార్ హ్యాస్ టు రిప్లై టు దిస్. ఈ 2 కారణాల వల్ల, ఒకటేమో ఈ బ్లాక్ మార్కెటింగ్ దందా, రైస్ మిల్లర్లో అన్ని 5 లక్షల బ్యాగులు 4.5 లక్షల బ్యాగుల పైన అవకతవకలు, మళ్ళా దాదాపు 600 మిల్లులల్లా లెక్క పెట్టేటట్టు పేర్చకపోవటం, 2 సంవత్సరాల నుంచి లెక్క పెట్టే పరిస్థితి లేదు అని గదే జవాబు ఇవ్వటం, దాన్ని రెక్టిఫై చేస్తాము, అవకతవకలు ఉన్న రైస్ మిల్లర్ మీద యాక్షన్ తీసుకుంటామని లిఖిత పూర్వకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటము, కానీ 2 సంవత్సరాలలో ఏం యాక్షన్ తీసుకోకపోవటము, ఇదొకటి. మళ్ళీ ఇప్పుడు ఆడికెళ్ళి బియ్యం తీసుకున్నారు, బియ్యం పేదలకు ఇస్తలేరు, బంద్ చేస్తామని చెప్పినాక బియ్యం ఎత్తిండు. దీనికి మళ్ళా ఇన్ వ్యూ ఆఫ్ ద అబవ్ ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ టు స్టాప్ ఫర్దర్ రైస్ రిసీట్స్ ఇన్ సెంట్రల్ పూల్ by FCI and by state under DCP in Telangana for till further orders. Any quantity of rice received under DCP by state government henceforth will not be counted under central pool. In Awas Yojana పైసలు తీసుకుంటాడు, ఇల్లు కట్టడు. ఈయన ఆరోగ్యశ్రీ ఇయ్యడు, ఆయుష్మాన్ భారత్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడు. గరీబోళ్ళకి కోవిడ్ సమయంలో కష్టకాలం వస్తుందని ఆహారం కేంద్రం ఇస్తుంటే ఫ్రీగా అది డిస్ట్రిబ్యూట్ మేము ఇయ్యము అని బంద్ చేస్తాడు. ఆహారం, ఆవాసం, ఆరోగ్యం 3 అటకెక్కిని తెలంగాణలో. దీనికి జవాబు ఇవ్వాలి. 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎందుకు ఎత్తిండ్రు? మీరు ఆ స్కీమ్ బంద్ చేస్తే తెలంగాణలో అసలు బంద్ చేసుడు తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గరీబోనికి మోడీ సర్కారు ఫ్రీగా భోజనం పెడతా ఉంటే కోవిడ్లోకి వెళ్ళి కోవిడ్ అయిపోయి ఉంటుంది, రోగాలు వచ్చుడు బంద్ అయినాయి, అది కూడా వస్తున్నాయి, ఇంకా వస్తున్నాయి. కానీ సరే సీరియస్నెస్ తగ్గింది, మళ్ళా గాడి మీద పడాలి, టైం పడుతుంది. ఎవరికి పని దొరుకుతున్నదో దొరకలేదో ఇంకా టైం పడుతుంది. కేంద్రం ఇస్తున్న ఫ్రీ స్కీము నువ్వు ఎందుకు బంద్ చేసినావు? బంద్ చేసినాక బంద్ చేసినా అని చెప్పి మళ్ళీ స్టాక్ ఎందుకు ఎత్తినావు? ఎత్తిన స్టాక్ ఎటువైంది? దాదాపు 600-700 కోట్ల మాలిది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.